ఇది బ్యాక్ పెయిన్ కి క్యూబ్స్, బ్యాక్ పెయిన్ కి, సెర్వికల్ స్పాండిలైటిస్ కి అండ్ మోకాలు నొప్పులకి, ఈ మజిల్స్ పెయిన్. ఫస్ట్ వన్ మసాజ్, సెకండ్ వన్ కప్పింగ్ థెరపీ, థర్డ్ వన్ ఫైర్ కప్పింగ్ థెరపీ, ఫోర్త్ వన్ డాన్ థెరపీ, ఫిఫ్త్ వన్ స్టీమ్ బాత్. మేము పంచకర్మ వచ్చి కూడా చేస్తాము. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఈరోజు మనం వచ్చేసాము వారసత్వపు నాడీ వైద్యం దగ్గరికి. అదే మన మహర్షి హెర్బల్ హెల్త్ కేర్ అనమాట. ఇది వచ్చేసరికి మన రాజమండ్రి రాజా థియేటర్ బ్యాక్ సైడ్ మున్సిపల్ కాలనీ ప్రసాద్ స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి వారసత్వపు నాడీ వైద్యము మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి 3 సెకండ్స్లోనే అక్యుపెంచర్ ద్వారా ఏ రకమైన నొప్పినైనా సరే పూర్తిగా తగ్గించేస్తారంట. అలానే మనకి థైరాయిడ్ 65 డేస్లో క్లియర్ అయిపోతుందంట. ఇటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి ఇక్కడ శాశ్వత పరిష్కారం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మన ప్రాబ్లం మనం చెప్పకుండానే వాళ్ళు మన నాడి పట్టుకొని మన ప్రాబ్లం ఏంటి అనేది చెప్పేస్తారంట. సో లోపలికి వెళ్ళి మన ప్రాబ్లం ఏంటి అనేది మనం చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం రండి. సార్ నమస్తే అండి. నాడి పట్టుకొని ప్రాబ్లం ఏంటి చెప్పేస్తారు అని చెప్పేసి, అది నిజమేనా అండి? నిజంగా నాడి పట్టుకొని మీరు చూస్తేనే ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేను మీకు చెప్తాను, మీరు తెరక కదా మీరే చెప్పండి. మేము మామూలుగా అయితే 3 రకాలతో మేము చేస్తాం. వాత, పిత్త, కఫం, గాలి, నిప్పు, నీరు. సో మీకు పిత్త వాతం అంటే నిప్పు, వాతం, నిప్పు, గాలి. సో వాతం పిత్తం అనేది ఎక్కువ ఉంది, వాతం తక్కువ ఉంది. సో పిత్తం ఎక్కువ ఉండడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్ వస్తుంది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, నీటి పొడుగులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, ఇవన్నీ ఏంటంటే పిత్తం కొంత వచ్చేస్తుంది. పీరియడ్స్ వచ్చి ఇర్రెగ్యులర్ 2 months once పోతారు. 2 months once పోతే ఏమవుతుందంటే బ్లీడింగ్ వచ్చి లైట్ బ్లాక్ వెళ్తాయి. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్. మీరు లావ్ అవడం కారణం ఏమిటంటే కూడా నీటి పొడుగులు, హార్మోన్ ఇంబ్యాలెన్స్. పీరియడ్స్ అనేది కరెక్ట్ కదా. ఎందుకు పీరియడ్స్ కరెక్ట్ కదా అంటే థైరాయిడ్ అయితే లేదు. థైరాయిడ్ కూడా మన ఎలా తెలుస్తుంది అంటే నాడిలో తెలుస్తుంది. థైరాయిడ్ అయితే ప్రాబ్లం లేదు. మరి ఎందుకు లావ్ ఎక్కారు అంటే పీరియడ్స్ లో మనము బ్లీడింగ్ ఉంటుంది కదా, అది 3 to 5 days కంప్లీట్ గా పోవాలి. ఆ పోకపోవడం వల్ల ఏమవుతుందంటే లావ్ ఎక్కువ. అది కింద పోవాల్సిన బ్లీడింగ్ ఒంట్లో ఊరిపోతుంది. ఒంట్లో ఊరడం వల్లనే మనకు లావ్ ఎక్కువ. అది లావ్ అవడం కాదు, నీరు వల్ల అంటారు. తెలియ వచ్చి నీరు వల్ల అంటారు. బేసిక్ గా అందరికీ ఉండాలని లేదమ్మా, అందరికి డిఫరెంట్ గా ఉంటాయి. సో మీకు ఒక ప్రశ్న ఉంటుంది, ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. అయితే నాడిలో మేము డిసైడ్ చేస్తాం. దీనికి ప్రాసెస్ ఏంటంటే 3 months వాడితే చాలు కంప్లీట్ గా. అవును, ప్యూర్ ఆయుర్వేదిక్ సిద్ధ మెడిసిన్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన దగ్గర థైరాయిడ్ కూడా 45 days, అది కూడా బిఎస్ఎంఎస్ ఎలిజిబుల్ డాక్టర్ రెడీ చేస్తారు. మన యాడ్ లో కూడా వస్తుంది మహేష్ బిఎస్ఎంఎస్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెళ్తే స్కానింగ్స్ అని ఇవన్నీ మాకు 2-3 days ఓన్లీ హాస్పిటల్ లోనే అయిపోతుంది. 1 day వెళ్దాము, బ్లడ్ టెస్ట్ చేయండి, ఇంకొక రోజు వెళ్దాం స్కానింగ్స్. మీరు ఒకసారి పట్టి చూసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పేస్తారు. అదే నాడి వైద్యం. ఇదేంటంటే మా వంశం పారంపర్యం ఉంటుంది. మీరు కింద బోర్డులో కూడా చూసింటారు. ఆయన మా గురువు గారు దగ్గర 30 years వరకు కలిసి పనిచేస్తాం. కరోనా బిఫోర్ వరకు పనిచేస్తాము. కరోనా ఆఫ్టర్ వచ్చి 1.5 years వచ్చారు. తర్వాత ఆయనకి ఏజ్డ్ పర్సన్ అయింది కాబట్టి ఆయన రాలేకపోతారు. అన్ని చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్స్, ఇదేంటంటే 1 time, ఇది చైనా అనమాట. దీని వచ్చి మనం వచ్చి అక్కు పంచర్ అంటాము. దీని చైనా మొదటిసారిగా కనిపెట్టింది చైనా. దీని ఏమంటే ఇన్ యాంగ్ అంటారు. ఇది చైనాలో పేరు. ఇది అక్కు పంచర్. దీన్ని ఎటువంటి నొప్పులైనా within 3 seconds, అది బాడీ ఏ పైన ఉన్నాయి, within 3 seconds నొప్పి లేకపోతుంది. బేసిక్ గా పక్షవాతం పేషెంట్ మనం ఎక్కువ గ్యాదర్ చేస్తాం. ఈ పక్షవాతం పేషెంట్ ఏంటంటే వాళ్ళు బెడ్ మీద అనుకోండి, లేచి కూర్చొని వేస్తాము. తట్టు పడుకుని నడుస్తారు కదా, ఆ తట్టు లేకుండా within seconds నడిపించేస్తాను. తట్టు తీసేసి నీడిల్స్ వేసి నడిపించేస్తాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మాటలు కూడా పక్షవాతం కోసం మాటలు రాదు. సో మాటలు కూడా ముందుకి ఇప్పటికే డిఫరెంట్ అనేది అప్పటికప్పటికే చెప్పేసుకెళ్తాము. చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అంటే రిజల్ట్ అందులో ఫాస్ట్ రిజల్ట్ వస్తే కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలోపతిలో ఇప్పుడు మన అలోపతి గురించి మనం తప్పు చెప్పకూడదు. అది ఫాస్ట్ రిజల్ట్, సో సైడ్ ఎఫెక్ట్. మనది వచ్చి స్లో ప్రాసెస్, పర్మనెంట్ క్యూర్. సో అకుపంచర్ లో ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే ఎట్లాంటి నొప్పులైనా 3 seconds నొప్పి తగ్గిస్తుంది. దీని తగ్గట్టుగా మనము మోక్ష ఇస్తాము. ఈ మోక్ష, దీన్ని మోక్ష అంటారు దీన్ని. సో దీని ఏంటంటే ఇక్కడ హీట్ పెట్టి ఆ పేషెంట్ కి వచ్చి ఎక్కడైతే నొప్పి ఉంది, ఇక్కడ ఏ పెయిన్ ఉంది అనుకోండి, దీన్ని మనం ఇక్కడ హీట్ పెట్టాము, దీన్ని వేసి హీట్ పెడతాము. హీట్ పెట్టినప్పుడు నొప్పి అనేది రిలీఫ్ ఇస్తుంది బాగా. ఇది డాల్ఫిన్ మసాజ్.
ఇది మనం కరెక్ట్ గా పెడితేనే షేక్ వస్తుంది. అంటే బ్యాక్ పెయిన్స్ కి వాటి అన్నిటికీ బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కాల్చి అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒకటి. తర్వాత కప్పింగ్ చేయాలి, కొంచెం పెయిన్ కోసం చేస్తాను. బాడీ పెయిన్స్, ఏ బాడీ పెయిన్స్, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కాలు బుద్ధులని, ఎట్లాంటి నొప్పులైనా ఇది తగ్గిస్తుంది. ఇది 2 రకాలుగా యూజ్ చేస్తాము. ఒకటి వచ్చి డైరెక్ట్ కప్పింగ్ థెరపీ, డైరెక్ట్ గా మనం చేస్తాం. ఓకే, బ్లడ్ ని అది కొంచెం బ్లడ్ ప్యూరిఫై, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అప్ అండ్ డౌన్ పోయేలా చేస్తుంది ఇది. సో అది చేస్తే నొప్పులు బాగా ఫ్రీ అవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ వన్, రెండోది ఏంటంటే ఇట్లా వాటర్ పోస్తాం. వాటర్ పోసి ఇలా పెట్టేసి మళ్ళీ తీస్తాం. వేడి ఉష్ణోగ్రత ఓవర్ గా ఎక్కువ ఉంటది కదా, వాళ్ళ కంట్రోల్ అవుతుంది. ఈ వాటర్ వచ్చి అలానే బాగా లోపలికి వెళ్తూ ఫ్రీ అవుతుంది. సో అది బుడలుగా వస్తుంది అన్నమాట. మనం ఇలా అప్పుడు ఫ్రీ అవుతుంది. ఇది ఒక వే. ఇది వచ్చి ఫైనల్ వచ్చే 5 కప్. ఇది వచ్చి నార్మల్ కప్, దీనికి హీట్ అవసరం లేదు. ఇది డైరెక్ట్ గా మనం చెప్పాం కదా గన్తో చేస్తాం. ఇది గన్ అంటారు. దీన్ని చేసి మనం ఉన్నానంటే ఏమో చెప్తాం కదా, చేస్తాం ఇలా. ఇది వచ్చి 5 కప్. 5 కప్ వచ్చేది స్ప్రిట్. ఇది ఈ స్ప్రిట్ లో మనము దీన్ని ఇట్లా కాటన్ ఇట్లా వేసి చేసాం. అంటే ఫైర్ లో కూడా యూజ్ చేస్తారు. ప్యూర్, చాలా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్. ఇది ఇట్లా మనకు ఫైర్ అవుట్ అవుతుంది. ఈ ఫైర్ అయినప్పుడు నేను కంప్లీట్ తీసుకొని కొంచెం చూపెట్టు ఇలా పెట్టి, దీని ఏం లేదు ఇట్లా అంటే చాలు అతుకపోతుంది. ఓకే, ఇది మనకు ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ అట్లా ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెడతాము. పెయిన్ ఉన్న చోట అలా ఫైర్ పెయిన్ పెట్టి 5 కప్స్ సేపు ఉండాలి సార్. ఇది ఆల్మోస్ట్ 15 to 20 minutes. ఇది ఈ 5 కప్ అనేది ఓన్లీ 10 minutes. ఈ వచ్చే నార్మల్ కప్స్ వచ్చి మినిమం 25 minutes, 20 minutes లేదా 15 minutes అప్పుడు పేషెంట్ బట్టి, వాళ్ళకుంటే పెయిన్ బట్టి. సో ఇలా ఇది బ్యాక్ పెయిన్ కి క్యూర్స్ అవుతుంది కంపల్సరీ పర్మనెంట్ క్యూర్. బ్యాక్ పెయిన్ కి, సెర్వికల్ స్పాండిలైటిస్ కి అండ్ మోకాలు నొప్పులకి, ఈ మజిల్స్ పెయిన్ కి టోటల్ గా వేస్తాం. ఇదంతా కూడా వేస్తాము. మనకి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడికి వేస్తారు. ఇట్లా వేస్తాము, ఇట్లా పడుకుంటారు కదా, ఇళ్ళకి పడుకుంటారు కదా, అప్పుడు టోటల్ గా వేస్తాము. సో ఎక్కడ ప్రశ్న ఉంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ వేసేస్తాము. ఓకే, అది వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి సిట్టింగ్స్ ఉంటుంది. మెడిసిన్స్ కూడా అలానే వాడాల్సి వస్తుంది. కానీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇదనికే చూసారంటే చాలా ఫ్రీ అయిపోతుంది. అసలు పెయిన్ అనేది ఉండదు. ఎంత పెయిన్ అని ఉండి విపరీతంగా పెయిన్ ఉంది, ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా నొప్పి తగ్గుతుంది. చాలా వెంటనే తగ్గిన తర్వాత రిలాక్స్ ఉంటుంది. ఒక 1 or 2 hours తర్వాత స్నానం చేస్తే ఇంకా రిలాక్సేషన్ ఇక్కడ స్టీమ్ బాత్స్ అవి కూడా ఉన్నాయి. స్టీమ్ బాత్ కూడా ఉంది. ఇది అయిన తర్వాత ఫైనల్ గా మసాజ్ అయింది. ఈ సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫైనల్లీ స్టీమ్ బాత్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడికే చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇన్ని సిట్టింగ్స్ వైజ్ ఉంటది అనమాట. సిట్టింగ్ కి ఇన్ని ప్రాసెస్ స్టెప్స్ సేమ్ లైక్ మనం ఫేషియల్ కి ఎలా ప్రాసెస్ లో ఉంటాయో స్టెప్స్, అలా ఇది కూడా. ఫస్ట్ వన్ మసాజ్, సెకండ్ వన్ కప్పింగ్ థెరపీ, థర్డ్ వన్ ఫైర్ కప్పింగ్ థెరపీ, ఫోర్త్ వన్ డాన్ థెరపీ, ఫిఫ్త్ వన్ వచ్చి స్టీమ్ బాత్. ఇది మొత్తం 5th ఎవ్రీ పేషెంట్ కే చేస్తాం. అట్లా మెయిన్ పంచకర్మ వచ్చి కూడా చేస్తాం. పంచకర్మ కూడా టాప్, మెయిన్ పంచకర్మ కూడా చేస్తాం. అది మెడిసిన్ వేసి బాగా వేసి రుద్దడాలు అవన్నీ మసాజ్ చేయడాలు. మసాజ్ చేయడం కంటే పంచకర్మ ఇంకా ఫాస్ట్ గా ఉంటది కాబట్టి పంచకర్మ కూడా చేస్తాము. ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది సార్ పేషెంట్ బట్టి? ఇప్పుడు పక్షవాతం పేషెంట్ అయితే వాళ్ళ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాల్సి వస్తుంది. ఎవ్రీ వీక్ రావాల్సి వస్తుంది. ఇప్పుడు మోకాలు నొప్పులు ఆపరేషన్ కంపల్సరీ అంటారు. నడు నొప్పులకు కానీ మోకాలు నొప్పులకు కానీ ఆపరేషన్ లేకుండా దీంతో క్యూర్ ఎంతో మంది ఆపరేషన్ కి డబ్బులు కట్టి లేకపోతే వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని ఫైనల్స్ వాళ్ళకి కూడా రిటర్న్ తీసుకొచ్చామని చెప్తాను. రిటర్న్ రండి, నేను క్యూర్ చేస్తాను, నమ్మి 1 నెల వాడండి, మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటేనే తినండి, లేదంటే వద్దని చెప్పేస్తాను. సో ఆపరేషన్స్ తో పని లేకుండా కూడా ఇటువంటి ట్రీట్మెంట్స్ అంటే పాతకాలం పద్ధతులను చెప్పచ్చు. కేవలం పాతకాలం పద్ధతి, కొత్తదైతే కాదు, మొత్తం పాతకాలమే. మొత్తం ఇదంతా మనకు ఫస్ట్ చైనా వాళ్ళు ప్రాసెస్ ఇవ్వాలి. కానీ చైనా సంబంధించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నదంటే ఉండదు. అక్కుపంచర్ లో వాళ్ళు ఏదైనా మనకి మేలు చేస్తారంటే ఇవే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో మనకి ఏంటంటే 1 time యూస్ చేస్తే మనం పడేస్తాము. మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుంది సార్. ట్రీట్మెంట్ తీసుకుంటూ అట్ ది సేమ్ టైం మెడిసిన్ కూడా వాడాలి. అవును, కంపల్సరీ వాడాలి. ఎందుకంటే అక్కుపంచర్ తో నొప్పి కూడా తగ్గుతుంది. బట్ ఎవ్రీ డే చేస్తే బాగుంటుంది. మనం వచ్చి వీక్లీ 2 days ఉంటాం ఇక్కడ. సో వీక్లీ 2 days వస్తే కూడా బ్యాక్ పెయిన్ సంబంధించి నాకు మందులు, కొంతమంది సార్ నాకు మందులు ఏమీ వద్దు, ఓన్లీ నాకు ట్రీట్మెంటే కావాలన్నప్పుడు కూడా నేను ఈ ట్రీట్మెంట్ క్యూర్ చేయగలుగుతాను. 2 days ప్రతి సోమవారం, మంగళవారం ఉంటాము.
మాత్రమే రాజమండ్రిలో అవైలబుల్ గా ఉంటారండి. సో ఎవరైనా రావాలనుకుంటే మీకు కాల్ చేసి వస్తే సరిపోతుందండి. మీకు స్క్రిప్ట్ లో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాం. అంటే ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి సార్. అయితే అవును ఇంకెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? మనకి 10 క్లినిక్లు ఉన్నాయమ్మా. ఇటు సైడ్ మనకు అవైలబుల్ ఉండేది కాకినాడ, రాజమండ్రి, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ ఇటు సైడ్ ఉంది. అటు సైడ్ వెళ్తే నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు ఉంది. సో మనకి ఇవన్నీ అవైలబుల్. మీరు ప్రాపర్ తిరుపతి, కేరళ అటు సైడ్ నేర్చుకున్నారా సార్? మొత్తం కేరళ. మీరు కింద బ్యానర్లు పెద్ద చూసారు కదా, ఆయన గురువు గారు. మొత్తం ఆయన దగ్గర 10 years వరకు నేను పని నేర్చుకున్నాను. సో కలిసి పని చేసాము. కరోనా తర్వాత 1 or 2 years వచ్చారు ఆయన. తర్వాత ఆయన దగ్గర ఈ ప్రాసెస్ మొత్తం, ఈ మెడిసిన్స్ కానీ మొత్తం ఆయన గురువు గారి ద్వారానే మనకు మందులు వస్తుంది. సో ఏదైనా డౌట్ నా వల్ల ట్రీట్మెంట్ చేయలేకపోతే ఆయన నుంచే వస్తుంది. ఆయన నుంచి మనము వీడియో కాల్ కానీ లేదు పోయే వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా ఆయన దగ్గర కూడా పంపించేస్తాం. మెడిసిన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఇక్కడ అంతా కూడా మీరు తయారు చేసి మొత్తం అని కొన్ని ఆయుర్వేదిక్ కంపెనీస్ ఉంటాయి, బ్రాండెడ్ కంపెనీస్. అవి కొన్ని తీసుకుంటాము, కొన్ని ఓన్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ థైరాయిడ్ అయితే 100% ఓన్ ప్రిపరేషన్. ఇది ఏంటి సార్? ఇందాక చెప్పారు కదా, ఇది వచ్చి మొత్తం మూలికలు. ఓకే. ఈ మూలికల్లో మనం ఏం చేస్తామంటే మెడిసిన్ ప్రిపేర్ చేస్తాం. దీన్ని మిక్సీలో వేసి బాగా మిక్స్ కొట్టి దీంట్లో కొన్ని చందురాలు, ఇది జస్ట్ కొన్ని జార్ ఒక 1/2 kg తీసుకొని దీంతో పని చేయదంటే పని చేయదు, కొన్ని పని చేస్తాం. చందురాలు పల్పాలు కాంబినేషన్ వేసుకోవాలి. చందురాలు ఉంటాయి. డైరెక్ట్ పళ్ళు కూడా ఉంటాయి, అది మోషన్ ఫ్రీ. దాంట్లో ఏం మిక్స్ అయ్యింది. కొన్ని పళ్ళు డైరెక్ట్ గా ఉంటది, కొన్ని ఆకులతోనే. సో ఈ మెడిసిన్స్ ఎట్లా ఉంటాయంటే మొత్తం ఆకులు తినండి, మునగ ఆకు కానీ, మునగ పువ్వు, మునగకాయలు లోపల గింజలు ఉంటాయి చూసినా, ఇట్లాంటివి ప్రాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆకులతోనే ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాసెస్ నేచర్ నుంచి వచ్చిన వాటితో చేసినటువంటి మందులే మనం ఇస్తాం. అందుకనే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్స్ లేదు, ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే కాబట్టి మనమే కాదు, ఏ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో అడిగినా, ఏ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో అడిగినా సైడ్ ఎఫెక్ట్ అనేది 0.00 ఉంటది. మీరు మన దగ్గర ఉండే మందులు ఏదైనా సరే ల్యాబ్ పంపించచ్చు. మీరు ఏ ల్యాబ్ కన్నా తీసుకెళ్ళండి సార్, మీరు బలా ల్యాబ్ కి తీసుకెళ్ళండి, రూల్ ఏం లేదు. మీకు నచ్చిన ల్యాబ్ మీరు వాడాలనుకుంటే డౌట్ వస్తే, అదే ఒకవేళ మీరు వాడాలనుకుంటే డౌట్ ఉంటే చెక్ చేయించుకొని అప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవచ్చు, ఏ ల్యాబ్ లో చెక్ చేసుకోవచ్చు. లేదు సార్, అంటే ఇప్పుడు బయట మెడిసిన్ నార్మల్ హాస్పిటల్ కి వెళ్ళి నెలల తరపున తిరిగి తీసుకునే ట్రీట్మెంట్ ఆపరేషన్ కంటే ఇది చాలా బెస్ట్ అండి. ఇది మన ఓల్డ్ ట్రెడిషన్ కూడా కదా. ఇది ఎంకరేజ్ చేస్తే బాగుంటది, మనకి మంచిది. మనకు హెడ్ ఏక్, మైగ్రేన్ ద్వారా గానీ చాలా మైగ్రేన్ హెడేక్స్ ఇప్పుడు అందరూ మొబైల్స్ చూస్తున్నారు, సిస్టమ్స్. అవును, జస్ట్ 3 days, ఓన్లీ 3 రోజులు. దీని పేరు నవచర్మం అంటాము. నవచర్మం చూడడానికి సాల్ట్ టైప్ లో కనిపిస్తుంది అండి. చూడండి, దాని పేరు నవచర్మం. అది ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో దొరకదు. ఎలా యూజ్ చేయాలి సార్? దీనిలో కొంచెం పొడి తీసుకొని చేతిలో వేసుకొని, సున్నం ఉంటది కదా, ఆ సున్నం తమలపాకులో వేసి మనం పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, సున్నంతో మిక్స్ చేసుకొని లాగితే చాలు. జుమ్మని లాగి వచ్చి స్మెల్ చూస్తేనే 3 seconds కంట్లో నీరు విపరీతంగా కారుతుంది. తలలో నీరు ఉంటది కదా. ఇప్పుడు మైగ్రేన్ మీన్స్ ఏంటి? తలలో నీరు ఉండడం వల్ల ఆ నీరు రావాలంటే మనం టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అలోపతిలో వేసుకుంటే మళ్ళీ వస్తుంది. ఇది వచ్చి 3 days. ఆ నీరు అంతా బయట రావాలి కదా. నీరు రాకపోతే ఎట్లా పని చేస్తుంది? ఈ నీరు అనేది ఇది లాగేటప్పుడు నీరు మొత్తం కండ్ల ద్వారా కారిపోతుంది. కంట్లో కారిపోతుంది. కారిపోయిన తర్వాత హెడ్ ఏక్ అనేది ఓన్లీ 3 days. 3 days లో మనం కంటిన్యూగా 1, 2, 3 days. నవాచారం అంటే మేబీ ప్రతి ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో దొరుకుతాయి, కానీ కంపల్సరీ చెన్నైలో ఎక్కడ దొరుకుతుంది నవాచారం. కేవలం ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో దొరుకుతుంది. ఇది 3 days, ఓన్లీ 3 days. ఇది తెలిసే పద్ధతిలో వాడాలి. ఎవరంటే వాళ్ళు వాడితే సరిపోతుంది. డోసేజ్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఉంటది, తక్కువ ఉంటది. సో అట్లా ప్రాసెస్ చేస్తాం. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఆడియన్స్ కి కూడా. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఓన్లీ జస్ట్ నాడీ కట్టుకునే 10 రకాల ప్రాబ్లమ్స్ చెప్పారు అంటే ఖచ్చితంగా ఎవరికి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ బయట హాస్పిటల్ కి వెళ్ళి తిరిగి మెడిసిన్స్ కి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. సో ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పీసీఓడితో ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నాను. జస్ట్ ఇలా పట్టుకోగానే చెప్పారనమాట ఏంటి ప్రాబ్లం అంటే నేను చెప్పకుండానే ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పేశారు. సో మీరు కూడా ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే విజిట్ చేయండి. మీకు నమ్మకం కలిగిన తర్వాత యూజ్ చేయండి. ప్రాబ్లం అయితే లేదు. సో ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి